వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 271వ వీడియో. 2700కు పైగా జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. డైలీ 10 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెరీ వాల్యుబుల్ కంటెంట్ అయితే మీకు అందిస్తున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం, హార్డెస్ట్ పార్ట్ ఏది? మానవ శరీరంలో అత్యంత గట్టి పార్ట్ లేదా హార్డెస్ట్ పార్ట్ ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్. ఎనామిల్, డెంటిన్, ఫీమర్, స్కల్. చూడండి, చాలామందికి డౌట్ వస్తుంది. ఆప్షన్ 1 ఆర్ 2 అనే దాంట్లో చాలామంది డౌట్ఫుల్గా ఉంటారండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎనామిల్ అనేది మానవ శరీరంలో అత్యంత హార్డెస్ట్ పార్ట్ అండి. దంతాల యొక్క వెలుపలి పొర ఎనామిల్ అండి. ఈ ఎనామిలే మానవ శరీరంలో చాలా గట్టి భాగం అనే విషయాన్ని మీరు గమనించండి. ఇక ఫీమర్ అనేది తొడ ఎముక, ఇది మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక, అది మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది? స్మాలెస్ట్ గ్లాండ్ ఏదనేది ఇక్కడ ప్రశ్న ఇచ్చానండి. ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఆప్షన్ చూడండి, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, లివర్, థైరాయిడ్ గ్రంథి. చాలామంది ఇక్కడ కూడా ఆప్షన్ 1, 2లో కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు గమనించండి, పీనియల్ గ్రంథి మానవ శరీరంలో స్మాలెస్ట్ గ్లాండ్ అండి. గమనించండి, ఈ పీనియల్ గ్రంథి అనేది మెదడు మధ్య భాగంలో ఉంటుంది. ఇది ఒక హార్మోన్, ఇంపార్టెంట్ హార్మోన్ స్రవిస్తుంది, మెలటోనిన్ అనే హార్మోన్ స్రవిస్తుందండి. ఈ మెలటోనిన్ మనకు నిద్రను నియంత్రిస్తుందనే విషయాన్ని మీరు గమనించండి. చాలా ముఖ్యమైన కంటెంట్. ఇది మెదడు మధ్య భాగంలో ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి మనకు 5 to 8 మిల్లీమీటర్లు మాత్రమే. అదేవిధంగా మీకు లివర్ అనేదేమో మానవ శరీరంలో అత్యంత పెద్ద గ్రంథి, అది గమనించండి. లివర్ కూడా ఒక గ్లాండే, అత్యంత లార్జెస్ట్ గ్లాండ్ ఏది అంటే లివర్. ఇక పిట్యూటరీని మనం మాస్టర్ గ్లాండ్ అంటాము, ఎందుకంటే ఇది స్రవించే హార్మోన్ల ప్రభావం మిగతా వాటిపై ఉంటుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అనేది అంటున్నాం. ఇక అయోడిన్ మనకి థైరాయిడ్ గ్రంథి అనేది మీకు థైరాక్సిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఒక ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చిన మొబైల్ అప్లికేషన్ ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, లైట్, వరుణ, దామిని, సర్కిల్. పిడుగు పడే అవకాశం ఎంతవరకు ఉందో ఒక ప్రాంతంలో మనం ఒక మొబైల్ యాప్ ఉంటుంది, ఆ మొబైల్ యాప్ ద్వారా కనుక్కోవచ్చండి. ఎన్ని నిమిషాలలో ఎక్కడ మనకి మన సరౌండింగ్లో పిడుగుపడే అవకాశం ఉందా అనేదైతే మనకి ఎగ్జాక్ట్గా తెలియజేస్తుంది. ఈ యాప్ పేరు ఏంటిదని ఇక్కడ ప్రశ్న. రైట్ ఆన్సర్ వచ్చేసి దామిని అనే యాప్ అండి. ఈ యాప్ పేరైతే గుర్తుంచుకోండి. డెఫినెట్గా మనమైతే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ సహాయంతో రానున్న 25 నిమిషాల్లో మనం ఉండే ప్రదేశంలో పిడుగుపడే అవకాశాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. జిఐఎస్ విస్తరించండి. ఇక్కడ జిఐఎస్కి చాలా రకాల ఫుల్ ఫామ్స్ ఉండొచ్చండి. ఇక్కడ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అదే మీకు ఉద్యోగస్తుల విషయానికి వస్తే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 5, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు? ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాను మీకు, పఠాన్, తురేబాజ్ ఖాన్, చిద్దా ఖాన్. ఈ రెండిట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి తురేబాజ్ ఖాన్ అండి. 1857లో మీకు భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది, కానీ హైదరాబాద్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంది. అప్పుడు హైదరాబాదు నిజాం వచ్చేసి మనకి అఫ్జలుద్దౌలా ఉన్నాడండి ఈ టైంలో. కానీ అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడంతో ఇక్కడ ఈ సిపాయిల తిరుగుబాటు అనేది విజయవంతం కాలేదు. చిద్దా ఖాన్ మనకి ఇక్కడ తిరుగుబాటు స్టార్ట్ చేసినప్పటికీ చిద్దా ఖాన్ని మరి బంధించి బ్రిటిష్ రెసిడెన్సీలో ఉంచడం జరిగింది. అతన్ని విడిపించడానికి ఈ తురేబాజ్ ఖాన్ తన అనుచరులతో కలిసి బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేస్తాడు. కానీ తురేబాజ్ ఖాన్ని కూడా 1859లో తుప్రాన్ వద్ద కాల్చి చంపడం జరిగిందండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఇదివరకే టీజీపీఎస్లో అడగడం జరిగింది, భవిష్యత్తులో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక అఫ్జలుద్దౌలాకు స్టార్ ఆఫ్ ఇండియా అనే ఆ బిరుదును కూడా ఇవ్వడం జరిగింది బ్రిటిషర్స్, అది కూడా గమనించండి. ఇది కూడా మనకు ఏపీపీఎస్లో ప్రీవియస్ క్వశ్చన్ అండి.
ఇది మనకు దీనికి విషయం. క్వశ్చన్ నెంబర్ 6, వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ ఏ తేదీన జరుపుకుంటారు? జూలై 17ను వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్గా జరుపుకుంటారు. మనకి ఎందుకు ఆ తేదీని ఎందుకు జరుపుకుంటున్నారంటే గమనించండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించి ఒక కీలకమైన ఒప్పందం రోమ్ అగ్రిమెంట్ అంటామండి. ఆ రోమ్ అగ్రిమెంట్కు సంబంధించిన తేదీ అది జూలై 17. అందుకే మనం జూలై 17ని వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా లేదా డే ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్గా కూడా పేర్కొంటున్నాము. ఇక క్వశ్చన్ నెంబర్ 7, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనకు ఐసీసీ అనేది ఒకటి ఉందండి, ది హేగ్ నగరంలో ఉంది. మీకు రెండు ఉంటాయి ఇక్కడ, ఐసీజే ఉంటుంది, ఐసీసీ కూడా ఉంటుంది. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ కూడా ది హేగ్ నగరంలోనే ఉన్నాయి, నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలో ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వచ్చేసి మనకి 2002 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. దీని ఏర్పాటుకు మాత్రము కారణమైన అగ్రిమెంట్ అనేది మనకు 17 జూలై 1998లో కుదిరింది. మీకు క్వశ్చన్ ఏ రకంగా అడుగుతున్నాడో గమనించి అక్కడ ఆన్సర్ చేయండి. నేను క్లియర్గా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ మొత్తం దీంట్లో 125 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి మూలమైన రోమ్ ఒప్పందంపై అమెరికా, రష్యా, చైనా, భారత్ వంటి శక్తివంతమైన దేశాలైతే సంతకాలు చేయలేదు, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 8, సిపిఆర్ విస్తరించండి. ఈ మధ్యకాలంలో మీకు హార్ట్ అటాక్ సంబంధించి ఈ పదం అయితే వినిపిస్తుంది. ఇది ఫుల్ ఫామ్, ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ అని ఇక్కడ ఇచ్చాను. కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటామండి సిపిఆర్ యొక్క ఫుల్ ఫామ్. ఇది కూడా గుర్తుంచుకోండి, అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 9, ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? కంప్యూటర్ సంబంధించి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అండి ఎంఐసిఆర్ యొక్క ఫుల్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 10, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 ప్రకారం శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఆర్డినెన్స్కి ఒక చట్టానికి ఉన్నంత పవర్ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఆర్టికల్ 123 ప్రకారం ఏమో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. సో ఈ రెండు ఆర్టికల్స్ గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మనకు అడిగేటటువంటి ఆర్టికల్స్. రాష్ట్రపతికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసే అధికరణ 123, గవర్నర్కి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసే అధికరణ 213. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలండి. మరి ఇలాంటి ప్రశ్నలు మిస్ కాకుండా ఉండడానికి ఈ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.